ఈ రోజు వచ్చేసి ఎల్హెచ్బికి అయితే అప్డేట్ అవుతుంది. సో రైట్ నో నేను వచ్చేసి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నా. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము. ఫ్రమ్ విజయవాడ టు విశాఖపట్నం ND20 అయితే ట్రావెల్ చేయబోతాము. అది కూడా మన రత్నాచల్ ఎక్స్ప్రెస్లో. నిన్నటి వరకు మన రత్నాచల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ICF కోచెస్ అయితే తిరిగేది. ఈ రోజు వచ్చేసి ఎల్హెచ్బికి అయితే అప్డేట్ అవుతుంది. ఈ రోజు డేట్ వచ్చేసి 24 ఫిబ్రవరి 2026. లాస్ట్ టైం అయితే అప్డేట్ అవ్వాల్సింది ఆగస్టు 8, 2025న. కానీ అప్పుడు బిస్కెట్ అయిపోయింది, అప్డేట్ అయితే అవ్వలేదు. సో ఈ రోజు అయినా అప్డేట్ అవుతుందో లేదో చూడాలి. సో ప్రస్తుతం టైం వచ్చేసి 5 అయితే అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి 6కి అయితే స్టార్ట్ అవుతుంది విజయవాడ జంక్షన్ నుండి. అండ్ విశాఖపట్నం వెళ్ళేసరికి 12:20 అయితే అవుతుంది. సో ఇంకా మిగతా విషయాలన్నీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి నాకు చూడాలి, కొత్త కోచ్లు పెట్టాలి లేదంటే పాత కోచెస్ దీనికి అటాచ్ చేశారనేది చూడాలి. సో ఇదిగోండి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ అయితే. సో ప్రెజెంట్ వచ్చేసి మనం ఈస్ట్ టెర్మినల్ వైపు అయితే ఉన్నాము. సో ఇప్పుడు మనం వచ్చేసి ఎటువంటి రిజర్వేషన్ అయితే చేయించుకోలేదు. సో మనం అయితే ఫిజికల్ టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతాము. సో మనమైతే ఫిజికల్ టికెట్ అయితే తీసుకున్నాము. విజయవాడ నుండి విశాఖపట్నం వరకు 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే స్టార్ట్ చేశారు 5th ప్లాట్ఫామ్కి వస్తుందని. ఇంకా మనమైతే 5th ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోతాము. సో ఇదిగోండి మన రత్నాచల్ ఎక్స్ప్రెస్ అయితే ఎల్హెచ్బికి అయితే అప్డేట్ అయ్యింది. ఇదిగోండి విజయవాడ టు విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్ప్రెస్. ఫస్ట్ అయితే నా లగేజ్ మొత్తం లోపల పెట్టేసి అప్పుడు మనం అయితే మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం ఈ ట్రైన్ గురించి. ఇప్పుడు మనం అయితే ఎటువంటి రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి నేనైతే జనరల్ కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఒకసారి జనరల్లో సిట్టింగ్ అయితే చూద్దాం ఏ విధంగా ఉందంటే అనేది. సో జనరల్లో అయితే సిట్టింగ్ ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం అయితే సెకండ్ సిట్టింగ్లోకి అయితే వెళ్దాము. అండ్ ఇప్పుడు మనం అయితే సెకండ్ సిట్టింగ్లో లోపల ఎలా ఉందో చూద్దాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇదంతా సెకండ్ సిట్టింగ్. ఇది 3:3 అయితే సిట్టింగ్ ఉంది. మీరు విజయవాడ నుండి విశాఖపట్నం వరకు జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే కనుక టికెట్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అయితే ఉంటుంది. అదే సెకండ్ సిట్టింగ్లో కనుక ట్రావెల్ చేస్తే 165 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అదే ఏసీ చైర్ కార్లో ట్రావెల్ చేస్తే 555 రూపాయలు అయితే ఉంటుంది. సో సెకండ్ సిట్టింగ్లో వాష్రూమ్స్ ఏ విధంగా ఉందో చూద్దాము. ఇది వచ్చేసి ఇండియన్ టాయిలెట్ ఇది. అండ్ పక్కన వెస్ట్రన్ టాయిలెట్ కూడా ఉంది. ఇదిగోండి వెస్ట్రన్ స్టైల్ ఇది. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి ఏసీ చైర్ కార్ అయితే చూద్దాము. అండ్ ఇప్పుడు ఏసీ చైర్ కార్లో లోపల ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ కూడా సేమ్ బాగానే ఉన్నాయి కొత్త కోచ్లాగా. ట్రైన్ ఇప్పుడే వచ్చింది, అప్పుడే ఫుల్ అయిపోయింది. మరి మనకు సీట్ దొరుకుతుందో లేదో డౌటే. విండో సీట్ దొరకపోయినా అట్లీస్ట్ ఏదో ఒక సీట్ దొరికితే చాలు మనకి. సో ఫైనల్లీ మనకైతే సీట్ అయితే దొరికింది, విండో సీట్. సో అసలు మనకు సీట్ అయితే దొరకదు అనుకున్నాను, కానీ దొరికింది. ట్రైన్ అయితే మొత్తానికి ఖాళీగానే ఉంది. సో ముందు వెళ్ళే కొద్దీ ఫుల్ అవుతుంది, చూడాలి. ఇంకా మొత్తం అన్ని కోచెస్ అయితే బాగానే పెట్టాడు కొత్తగా. ఇంకా అసలు వాళ్ళ ఎల్హెచ్బికి వచ్చేసి అప్డేట్ అవ్వదేమో, మనట్లా బిస్కెట్ అయిపోయిద్దేమో అనుకున్నా, కానీ బాగానే అప్డేట్ అయ్యింది. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే పినాకిని ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. విజయవాడ టు చెన్నై సెంట్రల్ వెళ్ళే పినాకిని ఎక్స్ప్రెస్. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లోకి అయితే ఇది ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం. మనం అయితే బ్యాగ్స్ మొత్తం అంతా లోపల పెట్టేసి మనం బయటకు వచ్చి అయితే వ్లాగ్ చేస్తున్నాము. ఇంజిన్ దగ్గరికి కూడా వెళ్తాను. నాకు తెలిసి ఇప్పుడు వస్తుంది బొకారో ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాను నేను. చూద్దాం ఏ ట్రైన్ అనేది. బొకారో ఎక్స్ప్రెస్ కాదు, టాటా నగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్. సో ఇప్పుడు మన కోచ్ అయితే ఇదే. సో ఇప్పుడే బెంగళూరు నుండి రాధికాపూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 6లోకి. ఈ టైంకి సాతవాహన ఎక్స్ప్రెస్ అయితే పెట్టేయాలి ఈ పాటికి. ఇది వెళ్ళినాక పెడతాడేమో. ఈరోజు మనల్ని పుల్ చేసేది వ్యాప్ 7 లాలగూడ లోకో షెట్ది. రత్నాచల్ ఎక్స్ప్రెస్లో ఇంతకుముందు నేను విజయవాడ నుండి రాజమండ్రి వరకు అయితే ట్రావెల్ చేశాను. ఇప్పుడైతే మనం ND20 అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో ప్రస్తుతం టైం వచ్చేసి 6 అయితే అవుతుంది. ఇంకో 10 మినిట్స్ అయితే 6 అయితే అయిపోయింది. ఇంకో 10 మినిట్స్లో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో టాటా నగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది, బయలుదేరిపోయింది కూడా ఇది. ఇంకొక 3 మినిట్స్లో మన ట్రైన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వచ్చేసింది, మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం పదండి. సో మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్. సో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది విజయవాడ నుండి. అందరూ వీడియో తీసుకుంటున్నారు సరే. సో బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. సో పినాకిని ఎక్స్ప్రెస్ కూడా ఒక 10 మినిట్స్లో అయితే స్టార్ట్ అయిపోయింది. అదిగోండి రత్నాచల్ ఎక్స్ప్రెస్ ICF కోచెస్తో లోపల ఉంది షెడ్లో. కనిపించిందా? అది అయితే వేరే ట్రైన్కి అయితే యూజ్ చేస్తారు, బోర్డులు రిమూవ్ చేసేసి.
ఈ ట్రైన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది October 2, 1992 అయితే ఓపెన్ చేశారు ఈ ట్రైన్ని. ఇప్పుడైతే LHPకి అయితే అప్డేట్ చేశారు. లాస్ట్ టైం 2025 August 8th అయితే LHPకి అయితే అప్డేట్ అవ్వాలి. సో అప్పుడు అవ్వకుండా ఇప్పుడైతే అయింది LHPకి అప్డేట్. ICFకి వచ్చేస్తే మాక్సిమం స్పీడ్ లిమిట్ వచ్చేసి 110 km/h అయితే ఉంటుంది. బట్ ఈ LHPకి వచ్చేసి 130 km/h అయితే ఉంటుంది. సో ఇంకొంచెం స్పీడ్ అయితే వెళ్ళొచ్చు. చూద్దాం ఎంత లాగిస్తాడు ఏంటి అనేది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం అంతా అన్ని కోచ్లు కొత్తవి అయితే వేసారు. సో ఒక మైనస్ ప్రాబ్లం ఇప్పుడే వచ్చింది. సో ట్రైన్ ఇలా స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు వాటర్ వచ్చింది, ఇప్పుడు అయితే రావట్లేదు వాటర్ అయితే. చూడండి వాటర్ రావట్లా. సో మన చెన్నైలో ఫస్ట్ స్టాప్ కానీ న్యూస్ వీడ్కి అయితే వచ్చేసాం మనం. వెల్కమ్ టు న్యూస్ వీడ్. ఇంకెక్కడి నుండి క్రౌడ్ ఫుల్ అవుతుంది అనుకుంటా ఈ ట్రైన్కి. జనరల్ కోచ్లోకి ఎంతమంది ఉన్నారు చూసారా. న్యూస్ వీడ్ స్టేషన్ కూడా వచ్చేసి NZD. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ అయితే 1 minute అయితే ఉంటుంది. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి 20 minutes లేట్లో అయితే వచ్చింది. సో విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12718. మళ్ళీ తిరిగి విశాఖపట్నం నుండి విజయవాడ వచ్చినప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12717. సో వ్యాప్ 7 లోకోమోటివ్. మనకైతే ఇంకా సిగ్నల్ రాలేదు. సో న్యూస్ వీడ్ నుండి బయలుదేరక మన ట్రైన్ వెళ్ళాగేది ఏలూరులో. సో సిగ్నల్ అయితే వచ్చేసింది, పదండి ఎక్కేద్దాం. సో బాయ్ న్యూస్ వీడు. న్యూస్ వీడియో నుండి వీడియో ఎవరిని చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏలూరు. సో ఇప్పుడు ప్రెసెంట్ పవర్పేట స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఇది ఏలూరుకి సపోర్టింగ్ స్టేషన్. సో వెల్కమ్ టు ఏలూరు. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది. ఏలూరు స్టేషన్ కూడా వచ్చేసి ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి 20 minutes లేట్లో అయితే వచ్చింది. ఇక్కడ కూడా బాగానే క్రౌడ్ అయితే పుల్ అవుతున్నారు. మార్నింగ్ నేను స్టార్ట్ అయినప్పుడు అయితే వర్షం పడింది, కానీ ఇప్పుడు ఎటువంటిది ఏం లేదు, లైట్ చినుకులు పడుతుంది అంతే. ఏలూరు నుండి వీడియో ఎవరిని చూస్తున్నట్టు కింద కామెంట్లు అయితే చెప్పండి. సో ఏలూరు నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ ఏలూరు. సో ఏలూరు నుండి బయలుదేరక మన ట్రైన్ వెళ్ళాగేది తాడేపల్లిగూడెం. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం అయితే వచ్చేసాం మనం. స్టేషన్లోనే చూడండి ఎంత స్పీడ్ లాగుతున్నాడా. ఇక్కడ కూడా బాగానే క్రౌడ్ ఫుల్ అవుతున్నారు జనరల్లో. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ బాగానే డెవలప్ చేశారు. సో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TDD. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి 20 minutes లేట్లో అయితే ఉంది. HBకి అప్డేట్ అయినాక ఖాళీ ఉంటుందేమో ట్రైన్ అనుకున్నాను, కానీ పర్లా. సో మన ట్రైన్ అయితే తాడేపల్లిగూడెం నుండి అయితే బయలుదేరిపోయింది. తాడేపల్లిగూడెం నుండి వీడియో ఎవరైనా చూసినట్టు కింద కామెంట్లు అయితే చెప్పండి. సో మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి నిడదవోలు జంక్షన్. సో పదండి ఇంక మన నెక్స్ట్ స్టేషన్ కానీ నిడదవోలు జంక్షన్కి అయితే వెళ్ళిపోతాం. ప్రెజెంట్ వచ్చేసి మనం అయితే నిడదవోలు జంక్షన్ అవుటర్స్లో అయితే ఉన్నాము. అటుపక్క నుండి ఒక లైన్ అయితే వచ్చింది కదా, అది భీమవరం ఆ లైన్. అది మేమైతే స్లోగా ప్లాట్ఫామ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. నాకు తెలిసి ఇప్పుడు విశాఖపట్నం గుంటూరు డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అయితే క్రాస్ అవుద్ది అనుకుంటా. చూద్దాం, ఇది స్టేషన్లో ఉన్నట్టుంది. ఇక్కడ ఒక లైన్ అయితే యాడ్ అయింది చూసారా, ఇది భీమవరం లైన్. మనకి నిడదవోలు జంక్షన్లో అయితే మీట్ అవుతుంది. తాడేపల్లిగూడెం స్టేషన్ ఇలా దాటిందో లేదో 130 స్పీడ్ అయితే వెళ్ళింది మన ట్రైన్ అయితే. ఇంతకుముందు అయితే మనకి 110 km/h అయితే ఉండేది స్పీడ్. ఇప్పుడైతే 130 వరకు లిమిట్ ఇచ్చారు. మేబీ విశాఖపట్నం ఇంకా ముందే వెళ్ళిపోవచ్చు అనుకుంటా, చూడాలి. గివెన్ డే ప్రకారం అయితే 12:20కి అయితే వెళ్ళాలి విశాఖపట్నంకి. వేరేస్ మై ట్రైన్లో మాత్రం 11:50 అని చూపిస్తుంది. ఏ ట్రైన్కి తీసుకెళ్తాడో. సో వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. నిడదవోలు జంక్షన్ నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టు కింద కామెంట్లు అయితే చెప్పండి. నిడదవోలు రైల్వే స్టేషన్ బాగానే డెవలప్ చేశారుగా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు వర్క్స్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయి. బాగానే డెవలప్ చేశారు.
టోల్ జంక్షన్ స్టేషన్ కూడా వచ్చేసి ఎన్డీడీ. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ అయితే 2 minutes అయితే ఉంటుంది. డబుల్ డెక్కర్ ట్రైన్ క్రాస్ అయ్యింది అనుకుంటే గూడ్స్ ట్రైన్ అయితే క్రాస్ అయింది. మేబీ అది రాజమండ్రిలో ఉండొచ్చు, చూద్దాం. ఇప్పటివరకు అయితే మనల్ని అయితే క్రాస్ చేయలేదు. నిడదవోలు జంక్షన్ నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టు కింద కామెంట్లు అయితే చెప్పండి. సో బాయ్ నిడదవోలు జంక్షన్. నిడదవోలు జంక్షన్ నుండి బయలుదేరిక మంట్రాని వెళ్ళాగితే రాజమండ్రిలో. సో వెల్కమ్ టు రాజమండ్రి. ఎక్కడ కూడా బాగానే ఉన్నారు క్రౌడ్. అండర్లు అన్నీ ఎక్కడితో ఫుల్ అయిపోతాయి. చూడండి ఎంతమంది ఉన్నారా. అరే ఏంట్రా ఇది ఎంతమంది ఉన్నారు. ఖాళీగా ఉందని ఇందాక చెప్పానే ఇప్పుడు ఫుల్ అయిపోతున్నారు. చూడండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఉన్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. ట్రైన్ వచ్చేసి మొత్తం 11 స్టాపుల్లో అయితే ఆగుతుంది. ఇది మన జర్నీలో 5th స్టాప్. సో రాజమండ్రి నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టు కింద కామెంట్లు అయితే చెప్పండి. ఇప్పుడే అనౌన్స్మెంట్ చేశారు, ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. అదిగోండి డౌరా నుండి చెన్నై సెంట్రల్ వెళ్ళే కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి. ఈ ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే కింద కామెంట్లు అయితే చెప్పండి. అండ్ మన ట్రైన్కి కూడా సిగ్నల్ అయితే వచ్చేసింది, వెళ్ళిపోదాం పదండి. సో రాజమండ్రి నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ రాజమండ్రి అండ్ బాయ్ కోరమండల్ ఎక్స్ప్రెస్. రాజమండ్రి నుండి బయలుదేరాక మన ట్రైన్ ఇలాగైతే అనపర్తిలో. అక్కడ ఎప్పుడో క్రాస్ అవ్వాల్సిన డబుల్ డెక్కర్ అయితే ఇప్పుడైతే క్రాస్ అయ్యింది. వెల్కమ్ టు అనపర్తి. సో అనపర్తి స్టేషన్ కూడా వచ్చేసి APT. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. అనపర్తి రైల్వే స్టేషన్ కూడా బాగానే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. చూడండి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనుకుంటుంది, బాగానే డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి 25 minutes లేట్లో అయితే ఉంది. అనపర్తి నుండి వీడియో ఎవరైనా చూస్తున్నది కింద కామెంట్లు అయితే చెప్పండి. అనపర్తిలో మన ట్రైన్ వచ్చింది, ఆగింది, వెళ్ళిపోతుంది కూడా. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సామర్లకోట జంక్షన్. సో వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. అవతల సైడ్ అయితే ట్రైన్ అయితే ఉంది. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి అనుకుంటా. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది. సామర్లకోట జంక్షన్ స్టేషన్ కూడా వచ్చేసి SLO. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. అంటే ఇక్కడ నుండి మనం towards కాకినాడ వైపు అయితే వెళ్ళిపోవచ్చు. సో సామర్లకోట జంక్షన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో సామర్లకోట నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. సో బాయ్ సామర్లకోట జంక్షన్. అండ్ మీకు ఇప్పుడు కాకినాడ వెళ్ళే లైన్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇది కాకినాడ లైన్. అండ్ మనం ఇప్పుడు వెళ్తుంది వైజాగ్ లైన్. ఇది సామర్లకోట జంక్షన్ నుండి బయలుదేరక మన ట్రైన్ వెళ్ళాగిద్ది అన్నవరంలో. సో వెల్కమ్ టు అన్నవరంకి అయితే వచ్చేసాం మనం. అవతల సైడ్ అయితే ICFకి వచ్చేస్తే అయితే ట్రైన్ అయితే ఉంది. చూద్దామంటే పక్కన గూడ్స్ ట్రైన్ అయితే అర్థం. నాకు తెలిసి సింహాద్రి ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాను. విశాఖపట్నం నుండి గుంటూరు వెళ్ళే సింహాద్రి ఎక్స్ప్రెస్ అనుకుంటున్నా. మనం అయితే ప్రెసెంట్ ఇప్పుడు అన్నవరం స్టేషన్లో అయితే ఉన్నాము. అన్నవరం స్టేషన్ కూడా వచ్చేసి ANV. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. ఇక్కడికి మనం వచ్చేసి 236 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాం. ఇంకా 114 కిలోమీటర్లు అయితే బ్యాలెన్స్ ఉంది. చలో ఇంకా ట్రావెల్ చేసేద్దాం. సో అన్నవరం స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. అన్నవరం నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. బాయ్ అన్నవరం. అండ్ అన్నవరంలో ఫేమస్ టెంపుల్ ఏంటో కింద కామెంట్లు అయితే చెప్పండి.
సో ప్రస్తుతం వచ్చేసి మనం తుని అవుటర్స్లో అయితే ఉన్నాము. మేబీ క్లియరెన్స్ రాలేదేమో, అందుకే అవుటర్స్లో ఆపేసాడు. స్టేషన్ అయితే కెనెంట్ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు మరి. సో హాంకింగ్ అయితే ఇస్తాడు, దాని ప్లాట్ఫామ్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాడు. సో వెల్కమ్ టు తుని. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది, చూపిస్తాను. ప్యాసింజర్స్ దిగుతున్నారని ఇటు పక్క అయితే చూపిస్తున్నాను. తుని రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TUN. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. తుని నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. సో తుని నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ బాయ్ తుని. తుని నుండి బయలుదేరిక మన ట్రైన్ లాగేది అనకాపల్లిలో. సో వెల్కమ్ టు అనకాపల్లి. అనకాపల్లికి అయితే వచ్చేసాం మనం. అనకాపల్లి రైల్వే స్టేషన్ కూడా బాగానే డెవలప్ చేస్తున్నారు కదా. అనకాపల్లి స్టేషన్ కూడా వచ్చేసి AKP. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. దీని తర్వాత ఇంకా మనకి నెక్స్ట్ స్టాప్ ఒకటి ఉంది అంతే. ఇంకా మనం విశాఖపట్నంకి అయితే ఎంటర్ అయిపోతాము. అనకాపల్లి నుండి బయలుదేరక మన ట్రైన్ లాగేది దువ్వాడలో. సో ఆల్మోస్ట్ మొత్తం అంతా ఇక్కడే దిగిపోతున్నారు. ట్రైన్ మొత్తం ఇక్కడే ఖాళీ అయిపోతుంది. చూడండి ఎంతమంది దిగారు ఇక్కడే. ఈవెంట్ టైం ప్రకారం అయితే 12 గంటల 20 నిమిషాలకి అయితే వెళ్ళాలి విశాఖపట్నంకి. ఇప్పుడు ప్రస్తుతం టైం వచ్చేసి 11 అయింది. 1 గంటలో అయితే మనల్ని విశాఖపట్నం అయితే దింపుతాడు. సో అనకాపల్లి రైల్వే స్టేషన్లో నేనైతే థమ్స్అప్ అయితే తీసుకున్నాను. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఆల్రెడీ మన ట్రైన్కి అయితే హాంకింగ్ అయితే ఇస్తాడు, వెళ్ళిపోతాం పదండి. అనకాపల్లి నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దువ్వాడ. మీకు అప్డేట్ చేసినాక ఇంకా ముందే తీసుకెళ్ళిపోతారు అనుకున్నాను, కానీ అదే టైంకి అయితే తీసుకెళ్తున్నాడు. సో పదండి, ఇంక మన నెక్స్ట్ స్టాప్కి దువ్వాడకి అయితే వెళ్ళిపోతాము. సో వెల్కమ్ టు దువ్వాడ. దువ్వాడకి అయితే వచ్చేసాం మనం. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది. దువ్వాడ స్టేషన్ కూడా వచ్చేసి DVD. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 2 minutes అయితే ఉంటుంది. అండ్ దువ్వాడ నుండి వీడియో చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. సో ఇక్కడతో ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. కొంతమంది క్రౌడ్ అయితే ఉన్నారంటే. ఇదే మన జర్నీలో లాస్ట్ స్టాప్ ఇది. ఇంకా మనం అయితే డైరెక్ట్గా విశాఖపట్నంకి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడు ప్రస్తుతం టైం వచ్చేసి 11:30 అయితే అయ్యింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం అయితే విశాఖపట్నం అయితే వెళ్ళిపోతాము. ఈవెంట్ టైం ప్రకారం అయితే 12:20కి అయితే వెళ్ళాలి. దువ్వాడ స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇంకా లాస్ట్ స్టాప్ విశాఖపట్నం. సో బాయ్ బాయ్ దువ్వాడ. దువ్వాడ నుండి బయలుదేరిక మన ట్రైన్ వెళ్ళేది డైరెక్ట్గా ఇంకా విశాఖపట్నంకే. పదండి, ఇంక మన డెస్టినేషన్కి అయినా విశాఖపట్నంకి అయితే వెళ్ళిపోదాం. అక్కడంతా మనం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో అయితే ఉన్నాము. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో అయితే ఉన్నాము. అటుపక్క అయితే WDB 4D ఉంది, లోకోమోటివ్ డీజిల్ లోకో. పొద్దున్న విజయవాడ నుండి బయలుదేరినప్పటి నుండి ఇప్పుడు వచ్చి అసలు వాటర్ రావట్లేదు. చూడండి, వాటర్ అసలు రావట్లా. సో వెల్కమ్ టు విశాఖపట్నం జంక్షన్. సో ఫైనల్లీ మనం అయితే విశాఖపట్నం జంక్షన్కి అయితే వచ్చేసాము. వీళ్ళందరూ ఇప్పుడు జనరల్ ఎక్కాల్సిన వాళ్ళు అనుకుంటా, లైన్లో బలి నుంచి పెట్టారు వెళ్ళి. అసలు వైజాగ్లో చూడండి ఎంతమంది క్రౌడ్ ఎక్కుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రైన్ మళ్ళీ విజయవాడకి అయితే వెళ్తుంది. సో సక్సెస్ఫుల్గా మనం అయితే రత్నాచల్ బ్లాగ్ LHBకి వచ్చేసి అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ బ్లాగ్ని అయితే ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే చెప్పండి.